ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? మీరు ప్రతి ఉదయకాల సమయం ముందు ప్రార్థన చేసుకుంటూ ఉన్నారని, మన కొరకు ఈరోజు దేవుని వాగ్దానాల ద్వారా ఆత్మీయంగా ఎంతగానో బలపడుతూ ఉన్నారని విశ్వసిస్తూ ఉన్నాము. మీ యొక్క ప్రార్థన అవసరతల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రియులారా. మరి యొక్క దినాన మనం పొందుకోబోతున్న వాగ్దానము లేఖన భాగం చదువుకుందాము. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 12వ వాక్యము. నిరీక్షణ గలవారులారా, రెండంతలుగా మీకు మేలు చేసిందని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైతే బంధకాలలో ఉండి ఇంకా నిరీక్షణతో ఉన్నారో వారి విషయమై దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నారు. అలాంటి వారికి రెండంతలుగా మేలు చేసిందని అంటున్నారు ప్రియులారా. ప్రియ దేవుని బిడ్డ, మీ పిల్లల విషయంలో, వారి భవిష్యత్తు కొరకు కావచ్చు, వారి చదువుల విషయంలో కావచ్చు, వారి వివాహ విషయంలో కావచ్చు, నీవు వేసిన ప్రయత్నాలన్నీ ఫలించలేదని బాధపడుతూ ఉన్నావా? కోర్టు కేసెస్ విషయంలో కావచ్చు, అప్పుల విషయంలో కావచ్చు, మీ ఉద్యోగ విషయంలో కావచ్చు, నీవు అనుకున్నవన్నీ నెరవేరలేదని కృంగిపోతూ ఉన్నావా? ఇంత కృంగిన స్థితిలో కూడా నా దేవుడు నాకు మేలు చేస్తారని, ఆశీర్వదిస్తారని నిరీక్షణతో ఎదురు చూస్తూ ఉన్నావు కదా. నీలో ఉన్న ఆ ఆశ ఉంది చూడండి, ఆ ఆశ దేవుడు చూస్తూ ఉన్నాడు పిల్లారా. ఈ యొక్క నిరీక్షణ చాలు దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి. ఇలాంటి బంధకాలలో, శ్రమల్లో ఉండి కూడా నీ విశ్వాసం కోల్పోకుండా ఉన్నావు గనుకనే రెండంతలుగా, రెట్టింపుగా నీకు మేలు చేస్తానని అంటున్నారు పిల్లరా. ప్రియ సహోదరి సహోదరుడా, ఆర్థికంగా నష్టపోయి ఇంకా ఈ అప్పులు నాకు తీరవు అని అనిపించినప్పటికీ నీవు కలిగి ఉన్న నిరీక్షణను దేవుడు చూడబోతూ ఉన్నాడు. నీవు అనుకున్నవేమీ నెరవేరకపోయినా, నీకేది అనుకూలంగా లేకపోయినా, నీ చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ ప్రతికూలంగా మారినా కూడా నీలో దేవునిపై ఆశ ఉంది కదా. ఆ ఆశతో చేసే ప్రార్థన దేవుడు చూడబోతూ ఉన్నాడు ప్రియులారా. మీతోనే దేవుడు అంటూ ఉన్నారు, మీ నిరీక్షణ కోల్పోకండి. ఆ నిరీక్షణకు ప్రతిఫలం దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు ప్రియులారా. మీరు ఊహించినంతగా రెట్టింపుగా దేవుడు చేయబోతూ ఉన్నాడు. మీ పిల్లలలో మార్పు లేదని, మీ భర్తలో మార్పు లేదని, మీ ఇంటి వారిలో మార్పు లేదని, అసలు మారమనసు అనే ఆనవలే కనబడలేకపోయినా అయినా నా దేవుడు సహాయం చేస్తారని నిరీక్షణ నీలో ఉంది కదా. అది దేవుడు చూడబోతూ ఉన్నాడు ప్రియులారా. నీ వ్యాపార ప్రయత్నాలు చేసి అలసిపోతున్నా, నీవు చేస్తున్న ఉద్యోగంలో నెమ్మది లేకున్నా, స్వస్థత కొరకు ఎదురు చూస్తూ ఉన్నా, నా దేవుడు నాకు ఎప్పటికైనా సహాయం చేస్తారని నిరీక్షణ దేవుడు చూడబోతూ ఉన్నాడు. ప్రతి దినము నీవు చేసే ప్రార్థన దీవెనకరంగా మార్చబోతూ ఉన్నాడు ప్రియులారా. ఆమేన్. నీ జీవితంలో దేని కొరకు ఎదురు చూస్తూ ఉన్నావో అది నీకు దొరకబోతూ ఉంది. ఆమేన్. నీ కన్నీరు తొడవబోతూ ఉన్నాడు ప్రియులారా. అవును ప్రియ దేవుని బిడ్డ, ఈ వాగ్దానాన్ని నమ్మండి. నీవు కలిగిన విశ్వాసాన్ని, ఆశను, నిరీక్షణ చూసిన దేవుడు నిన్ను ఆదరించి, నిన్ను విడిపించి, చెరలో ఉన్న నీ జీవితాన్ని వెలుగులోకి నడిపించి, రెట్టింపు మేలు, అద్భుతములు నీ జీవితంలో దేవుడు మీకు జరిగించును గాక, మీరు పొందుకొనిదురుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు.